హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీ, లావు మిరపకాయతో బజ్జీ, సన్న మిరపకాయతో బజ్జీ, వాటితో కట్ బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా చాలా ఈజీ అండి. మసాలా బజ్జీ ఇప్పుడు మనం చేసేదండి. దీనికోసం ఫస్ట్ దోరగా పల్లీలు వేయించి దాంట్లో కొంచెం ధనియాలు వేయించి కొద్దిగా చింతపండు ఉప్పు వేసి బాగా మిక్సీకి వేసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసి అన్నిటినీ మిక్సీ పట్టి పెట్టుకోండి. తర్వాత శనగపిండిలో కొంచెం బియ్యం పిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వంట సోడా కొంచెం వాము అన్నీ వేసి కొంచెం బాగా కలపండి. అన్నీ పిండి ఉప్పు అన్నీ కలిసిపోయేటట్టుగా కలపండి. తర్వాత నీళ్ళు వేసి కలపండి. ఇప్పుడు నీళ్ళు కూడా బాగా వేసి మంచిగా స్మూత్గా కలపండి. పిండి కూడా ఇప్పుడు మనం వేలికి ఎలా అంటున్నామో అలా వచ్చేటట్టుగా, మనం వేలి ఎలా అయితే అంటామో మిరపకాయకి పిండి అలా అంటుతుందని అర్థమండి. అలా ఉంటే తర్వాత తీసేసిన తర్వాత మిరపకాయలలో విత్తనాలన్నీ తీసేయండి. తీస్తే మిరపకాయ మరీ స్పైసీగా ఉండకుండా మంచిగా ఉంటుంది. ఇంతక మసాలా పట్టి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు మిరపకాయలలో అంతా లోపల పోసేసి ఇలా మిరపకాయ ఈ పేస్ట్ పట్టడం కొంచెం ఇబ్బంది అనిపిస్తే కొంచెం ధనియాల పొడి, దాంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం వామేసి పెట్టండి. అలా అయినా ఓకే. ఇలా అయినా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఆలూతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదండి, బజ్జీల కోసం వేడి నూనె రెడీగా పెట్టుకున్నాం. దాంట్లో ఒక 5-6 స్పూన్లు వేడి నూనె ఈ పిండిలో వేయండి. బజ్జీలు క్రిస్పీగా చాలా టేస్టీగా మంచిగా వస్తాయి. అంతే అండి. పిండి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మిరపకాయలు ఉన్నాయి కదండి, మిరపకాయలు తీసుకొని దాన్ని ఇలా కొద్దిగా వెడల్పు కానీ ఇలా ముంచి తీసి దాంట్లో వేసేయండి. వేసిన తర్వాత బజ్జీలు కొంచెం దూరగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచి తీసేయండి. ఇక్కడ ఇంకొక క్లిప్ మిస్ అయిందండి. ఫస్ట్ వేసింది మిరపకాయ బజ్జీ మిరపకాయతోని, ఇవి మామూలు మిరపకాయలండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది మధ్యలో. ఇది సన్న మిరపకాయలతో వేసిన బజ్జీలు అవే అండి. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇవి లావు మిరపకాయలతోని, అదే బజ్జీ మిర్చి అంటారు కదండి, ఇవి ఒకసారి చూస్తారని మళ్ళీ మళ్ళీ వేస్తున్నానండి. మిరపకాయలు కూడా చివర్లో లాస్ట్కు కొద్దిగా కట్ చేయండి. కట్ చేస్తే బజ్జీ బాగా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అది చాలా ఈజీగా వేయడానికి కూడా చాలా ఈజీగా వస్తుందండి. అంతే అండి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టేసేసుకోండి. తర్వాత మిరపకాయ కట్ బజ్జీ కోసము మిరపకాయ బజ్జీలను కొంచెం ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. కట్ బజ్జీకి కొంచెం దూరగా వేగిన తర్వాత తీసేసి కట్ చేసి సెకండ్ టైం వేసినప్పుడు బాగా క్రిస్పీగా వేయించాలండి. అప్పుడు కట్ బజ్జీ క్రిస్పీగా వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే కట్ బజ్జీ రెడీ అండి. దీంట్లో మసాలా పెట్టినాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటాయండి ఇవి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే కట్ బజ్జీ రెడీ. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇదేమో మిరపకాయ బజ్జీతోనే, అదే బజ్జీ మిరపకాయతోని. ఇవి సన్న బజ్జీ అండి, పప్పులలో వాడతాం కదండి, ఆ బజ్జీ. 2 టైప్ ఆఫ్ మిర్చీలతో బజ్జీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి.